స్కూల్లో పనిచేస్తున్నాము. నాన్ టీచింగ్ 2016 నుంచి పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు శాలరీస్ పెంచింది లేదు, ఏది కరెక్ట్ లేదు మాకు ఫెసిలిటీస్. ఇప్పుడు వచ్చేసరికి ఈఎస్ఐ పిఎఫ్ తీసేస్తామంటుంది. ఇప్పుడు ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ తీసేస్తే మా కష్టాలు ఎట్లా పడితే మాకు వచ్చేది 10,000 జీతం. ఈఎస్ఐ తీసేసినప్పుడు మేము ఆ 10,000 జీతంతో మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, మా రూమ్ కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి. ప్లస్ మాకు ఇప్పుడు హాస్పిటల్కు బై మిస్టేక్ లో ఎలర్జీ వచ్చిందో ఏదో వచ్చింది, ఏదైనా చెప్పరాంది వచ్చింది, పళ్ళు నొప్పి వచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 3,000 రూపాయలు అయితే ఒక పళ్ళు నొప్పి కోసం. మరి అదే ఈఎస్ఐ ఏంటంటే మా కోసం 3,000 రూపాయలు తగ్గినట్టే కదా. ఉన్న ఈఎస్ఐ ఇస్తే మాకు పరిస్థితి ఏంది? ఉన్న జీతం మేము ఈఎస్ఐగా పెట్టాక మరి మేము ఎప్పుడు బతకాలి? హాస్పిటల్కి పెట్టాక మేము ఎప్పుడు బతుకుతాం? మా తిండి ఖర్చు ఏంది? మా భవిష్యత్తు ఏంది? అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, అసలు మా గురించి ఆలోచించిన వాళ్ళే లేరు. సమ్మర్ వచ్చేసరికి 2 నెలల జీతం కట్టు, మరి మా 2 నెలలు మాకు ఎవడు కట్టాలి కిరాయి? భార్యకు 10,000, భర్తకు 10,000.